నమస్తే అన్న. రీసెంట్ గా కమిటీ కుర్రాలకి 2 నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఎలా చూస్తారన్న? కమిటీ కుర్రోళ్ళకి రావడం నాకు చాలా ఆనందంగానే ఉంది. కానీ కమిటీ కుర్రోళ్ళ కన్నా మంచి సినిమాలు ఉన్నాయి. అది నేషనల్ అవార్డు ఇచ్చేటోళ్ళు మర్చిపోయారు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరన్నా లైక్ అక్కడ మద్దతు ఇచ్చిరో మాకైతే అర్థమైతే లేదు. మీరు జై భీమ్ సినిమా చూసిర్రా? జై భీమ్ గురించి ఆ సినిమా చూస్తుంటే లైక్ కంటతడి పెట్టనోడు ఎవ్వడు ఉండడు. అర్థమైందా? సత్యం సుందరం సినిమా చూసిర్రా? గోట్ సినిమా చూసిర్రా? ఇన్ని మంచి సినిమాలు ఉన్నాయి. జాతిరత్నాల సినిమా చూసిర్రా? ఎన్ని సినిమాలు ఉన్నాయి? అట్లాంటి సినిమాలు మర్చిపోయి కమిటీ కుర్రాలకు ఇచ్చిర్రనంటే లైక్ మీరు మద్దతు ఇచ్చిర్రా, లేకపోతే వాళ్ళే మీకు డబ్బులు కట్టిర్రా లైక్ నేషనల్ అవార్డు ఇవ్వాలని నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నిజంగా చెప్పుకుంటున్నా, ఈ నేషనల్ అవార్డు అంటే నాకు పోయిన సంవత్సరం వరకు చాలా ఒక మంచి ఇంప్రెషన్ ఉండే. కానీ ఈ ఇయర్ చూసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, మనం స్కూళ్ళల్లో లైక్ ఏమంటారు, స్కూళ్ళల్లో పిల్లలకు ఆటల పోటీల కాంపిటీషన్ పెడతారు కదా, వాళ్ళకి ప్రైజ్ ఇచ్చినట్టు ఇచ్చిర్రు. ఈసారి అయితే నిజంగా నెక్స్ట్ టైం నేషనల్ అవార్డు ఇస్తున్నారంటే కూడా ఆ టెలికాస్ట్ను కూడా మేము చూడడం అంత దళిద్రంగా ఉంది. నిజంగా అన్న, ఎందుకనంటే ఇప్పుడు అనుకున్న తంగలాన్ సినిమా అయినా సరే, గోట్ సినిమా అయినా సరే, లేకపోతే జై భీమ్ లాంటి సినిమాలైనా సరే, ఏవైనా సరే కొంచెం మన కల్చర్ని డెవలప్మెంట్ చేసేది, లైక్ మన ఏమంటారు నైతిక విలువల్ని చూపించేదైనా సరే, ఇలాంటివన్నీ సినిమాలు ఉన్నాయి. లైక్ కమిటీ కుర్రాల సినిమాలో ఏం కనిపించిందో నాకు అర్థమైతే లేదు. మీరు సినిమాకి ఇచ్చిర్రు, ఓకే, దట్స్ గుడ్, నాకు కూడా మంచిగా అనిపించింది. కానీ దానికన్నా మంచి సినిమాలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రాలే, మమ్ముటికి వచ్చిందని అంటుర్రు. అంటే ఈడ కూడా కొంచెం అట్లా చేసిర్రు అని చెప్పేసి మాకు ఈ థాట్స్ కూడా వస్తున్నాయి. అర్థమైందా? సరే, మీరు మమ్ముటికి ఇచ్చిర్రు, లేకపోతే ఒక మంచి ఫిలింకి ఇచ్చిర్రు అని చెప్పేసి అంటే జై భీమ్ లాంటి ఫిలింకి ఇచ్చిర్రు, గోట్ ఫిలిం లాంటి మూవీకి ఇచ్చిర్రు అని అంటే నేను ఒప్పుకుంటుంటుంటే. కానీ మీరు మమ్ముటికి ఇచ్చిర్రు, ఇక్కడ చూసుకుంటుంటే మంచి లేని సినిమా కూడా ఇచ్చిర్రు కదా. అంటే మా అల్లు అర్జున్కి కావాలని ఇయ్యలే కూడా మాకు డౌట్ వస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే నేషనల్ అవార్డుకున్న ఒక పేరుని చెడదెంగిరు అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా. నిజంగా చెడగొట్టిరు. ధనుష్కి నేషనల్ అవార్డు రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ కింద. ఎలా చూస్తారు? లైక్ ఆ విషయానికి వస్తే మాత్రం చాలా మంచిదే. ఎందుకంటే ధనుష్ ఎంత వర్సటైల్ యాక్టరో మనం చాలా సినిమాలలో చూసినాం. లైక్ అట్లాంటి సినిమా గీయడం నాకు ఇంకా చాలా మంచి అనిపించింది. లైక్ ధనుష్ చేసిన లైక్ క్యారెక్టర్కి అయినా సరే, ఆ క్యారెక్టర్లో ఆ ఇంప్రవేషన్ చూసినా సరే, ఏదైనా చూసినా సరే లైక్ సినిమా బాగుండే కాబట్టి లైక్ అదరగొట్టిండు కాబట్టి ఇచ్చింది కాబట్టి నిజంగా ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యాన్గా లైక్ వాళ్ళ సినిమాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి చెప్పుకుంటాం. చిరంజీవి గురించి మాట్లాడుతూ కమిటీ గురించి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారన్న? అన్న, అదొక లైక్ వాళ్ళ సంతృప్తి అన్నది మనం ఏం చెప్పలేము. ఎందుకనంటే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకు వచ్చింది. అంటే వాళ్ళది కూడా ఒక పిక్చర్సే, నేను కాదనట్లేను నేను. కాకపోతే వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టి అది వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళ పెదనాన్నతో ఎలా షేర్ చేసుకోవాలో అలా షేర్ చేసుకుంటుందామా. లైక్ బయటకు వచ్చేసి లైక్ కమిటీ కుర్రాలు 2 సినిమాలకు వచ్చేసి ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుండు. లైక్ నిజంగా ఒక తెలుగు వాళ్ళకు వచ్చిందని చెప్పేసి నాకు కూడా మంచి అనిపించింది. కాకపోతే నాకు చిన్న బాధ ఏందనంటే, నేషనల్ అవార్డ్స్ అని అంటే ఒక ది బెస్ట్ చూస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అట్లాంటిది లైక్ కొంచెం ఈ కమిటీ కుర్రాల్లో లైక్ ఏం లేదు. లైక్ మనం చూసుకుంటే ఒక యంగ్ స్టోరీ గురించి ఉంటుంది, దాని గురించి అట్లాంటి సినిమాకి ఇచ్చి లైక్ మంచి సినిమాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న పెయిన్ అంతే. ఎందుకనంటే నేషనల్ అవార్డ్ అనేది లైక్ ది బెస్ట్కి బెస్ట్ ఇస్తారు కాబట్టి లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఉంది. కమిటీ కుర్రాల డైరెక్టర్ ఫస్ట్ టైం మొదటి సినిమా తను నటించినటువంటి 12 మంది కూడా ఫస్ట్ టైం చేశారు. మొట్టమొదటిసారిగా సినిమాకే నేషనల్ అవార్డు రావడం ఎలా చూస్తారు? లైక్ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు, లైక్ ప్రౌడ్ ఫీల్ అవుతారు. రానున్న కొన్ని సినిమాలకి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ది బెస్ట్ ఫిలిమ్స్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఎలా చూసుకున్నా సరే ఆ డైరెక్టర్కి ఎక్కడో రాసి పెట్టుందని చెప్పేసి నేను చెప్తున్నా. పైసలు పెట్టి ఎవడు కొనుక్కోడన్నా. లైక్ వాళ్ళు ఇచ్చే దాంట్లోనే వాళ్ళ ఆలోచనే కరెక్ట్ లేదని చెప్పేసి నేను అంటున్నా. నేషనల్ అవార్డు అంటే చిన్నపిల్లల ఆటల పోటీలో ఇచ్చేది నేషనల్ అవార్డు అన్న. ఆస్కార్ అవార్డులు అవి ఇవని అంటే ఇంకా అవి మనం చెప్పే అవసరం లేదు, వచ్చిన వాళ్ళకి తెలుసా. ఇంకా అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.